ఉండకపోతే వాడికి ఏమంటకూడదు సృష్టికర్తకి. అంటే మన తెలివితేటల మీద ఆధారపడి మన ఓటు మీద బతికేటువంటి ఓట్ల ముష్టి వాడు కాదు కదా సృష్టికర్త. ఈజ్ నాట్ అన్ ఓట్ బ్యాంకర్. మనం వాడు లేవుడు అని అంటే వాడికి ఏం ఓడలేదు. వాడు అంటాడు సృష్టికర్త అయ్యే ఉంటే వాడి సృష్టి ఎందుకు చేశాడు, చేసి ఈ జీవరాశులకి ఇన్ని సమస్యలు మొదలైనటువంటివి అవి చేరటం కోసం ఈ యుద్ధాలు మొదలైనటువంటివన్నీ అసలు ఎందుకు కల్పించాడు అన్నాడు. వాడు కల్పించలేదు కదా మనం కల్పించుకున్నాం అని ఏదో కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను ఒప్పుకోను, అసలు సృష్టికర్త ఇవన్నీ ఎందుకు చేయాలన్నాడు. 2 మాటలు 3 మాటలు రెట్టిస్తే 3వ మాట సమాధానం చెప్పవలసి వచ్చింది. కారణం ఒకటి నిజమైంది ఉంది, చెప్పమంటావా చెప్పండి అన్నాడు. వాడు సృష్టి చేద్దామనే సంకల్పం కలిగినప్పుడు సజెషన్ ఇవ్వడానికి నువ్వు లేవు, అప్పుడు అది ఒకటే కారణం. అప్పుడు నోరు కూర్చొని గుట్టుకుని సాటిస్ఫైడ్ మట్టి పండిపోరు వాళ్ళు అయితే వదలట్లేదు. వాటి ప్రశ్నే కాదని తెలియదు ఆయన, ఏం చూస్తాం. అది ఒక్కటే కారణం ఏదన్నా ఉంటే ఆ టైం ఇప్పుడు మనం లేవు. నువ్వున్నా బాగుండేది లేదా నేనున్నా బాగుండేది. అరే మరి తర్వాత 10 రోజుల లెక్చర్స్ లోనూ ఒక్క రోజున మాట్లాడలేదు. వస్తున్నాడు ప్రతిరోజు లెక్చర్కి వచ్చేవాడికి టేప్ రికార్డ్ చేసుకెళ్ళేవాడు, వెళ్ళేవాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మొన్న వెళ్ళేవాడు చాలా ఫ్రెండ్ అయినాడు ఆయన. ఇంకా తన స్టూడెంట్స్ ని తీసుకొచ్చాడు. ఈ తీరా ఎవడరా అని ఆలోచిస్తే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన. కనుక సందేహం వచ్చింది, ఇవన్నీ ఎందుకండి, దీని కథ ఏమిటని. బానే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సాయంత్రం సినిమాకి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? ఏమిటో ఆఫీసులో కొట్టుకుని సాయంత్రం వెళ్ళావు. ఆఫీసులో అంటే వర్క్ ఎక్కువగా ఉంది అంటూ మళ్ళీ సినిమా కూడా ఎందుకు పెట్టుకున్నావు? ఇలా సతాయించామనుకోండి, చాలా తేలిక కదా. ఇండియాలో పై ఆఫీసర్ కింద ఆఫీసర్ని సతాయించకపోతే వాడు అసమర్థుడు. కానీ ఎందుకంటే వీడి పై ఆఫీసర్ వీడిని తన్నాలి కదా, లేకపోతే నిద్రపట్టదు. వీడు కింద ఆఫీసర్ని తంతూ ఉంటాడు. సతాయించాడు గట్టిగా. చెబితే సినిమాకి వెళ్ళా. ఎందుకు వెళ్ళా? అదేమిటండి మనస్సు కొంచెం కులాసగా ఉంటుంది. సినిమాకి వెళ్తే కులాసగా ఎందుకు ఉండాలి? ప్రశ్న అర్థండి. ఎక్కడ ప్రశ్న ఎందుకు ఉండాలి అంటే కులాసగా ఉంది, బాగుంది. బాగుంటా ఎందుకు బాగుంటా? బాగుంది. సినిమాకి వెళ్తే బాగుంది అన్నాడు. ఎందుకు బాగుంది అంటే నా ఇష్టం. అదొకటి ఇంకోటి మిగిలిపోయింది. అది ఏమిటో పట్టుకోదలుచుకున్నాడు వీడు. అంటే విజ్ఞానం వరకు వాడు తెలుసుకోవాల్సింది అయిపోయింది. అసలు ఇదంతా ఎందుకంటే ఐ లైక్ టు హ్యావ్ ఇట్. ఆ డైమెన్షన్ ఏమిటి? భోజనం ఎందుకు చేస్తున్నావు అంటే అబ్బాయి ఈ శరీరాన్ని పోషించడానికండి అని అడ్డంగా కోస్తాడు కృష్ణాచార్య ఎవడన్నా, రుచి కోసం కాదని. అయితే కాకరకాయ కూర వేసుకుని తింటున్నావు అంటే నాకు అది బాగుంటుంది. నీకు కాకరకాయ కూర ఎందుకు బాగుండాలి? బాగుంది. ఎందుకు బాగుండాలి అంటే నాకు అది నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది కనుక అక్కడికి వచ్చి ఆగుతుంది. ఇది ఇంకో డైమెన్షన్, చిట్ట చివరి డైమెన్షన్. వీటిల్లో అక్కడికి తీసుకొస్తున్నాడు. ఈ కుర్రవాడు భృగు అనేటువంటి వాడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల సంగతి దర్శనం చేసి ఇన్నిట్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఒకనొక కోశం ఏమిటి? తథాస్తు అన్నాడు. ఇత్థా అంటే ఇదమిత్తం, ఇది ఇలా జరుగుగాక, జరిగితే బాగుంటుందని మొత్తం స్పేస్ లో ఉంటుంది. దాన్ని బట్టి అది అలా సృష్టి అంతా జరుగుతుంది. దాన్నే మనకి బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ లో మొట్టమొదటి చూస్తే ఆంగ్లంలోకి ఎవరో చావటాలు అనువాదం అంతకంటే అనువాదం లాభం లేదు. ఏమన్నారు? గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేర్ ఈజ్ లైట్. చాలా డీప్ మీనింగ్ ఉన్నది. జన్మంతా తపస్సు చేయాలి. భగవంతుడు వెలుగు ఉండుగాక అన్నారు, ఉంది. అంటే ట్రాన్స్లేషన్ లోకి వచ్చేది చవటగా అవుతుంది విషయం. తడవకొక లీటర్ పాలలో 1/2 లీటర్ నీళ్లు కలిపినట్టు అందులో లీటర్ తీసుకుని మళ్ళీ 1/2 లీటర్ అంటే హోమియోపతిక్ డైల్యూషన్ లాగా వస్తాయి. ఇంగ్లీష్ బైబుల్కి వచ్చాడు ఎలాగా, తెలుగు బైబుల్కి వచ్చాడు మరీ పోబో నీళ్ల పువ్వు పొలుస్తానయ్యారు. అందులో ఒక మాట ఉండేను అన్నాడు. అది
గిలగిల కొట్టుకుంటుందేను. కనుక ఫస్ట్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అన్నమాట చెప్తాం. అది అంటే ఇది ఇలా ఉండాలి అనేది మొత్తంలో ఉన్నటువంటి అంతర్యామి అన్నట్టు. ఈ సృష్టి బహుశ్యాం ప్రజా ఏది, నేను అనేకంగా ఉంటాను అన్నాడు. ఎందుకన్నావయ్య అనిపించింది. ఎందుకు అనిపించింది? నా ఇష్టం. అది ఆనందమయ కోసం అంటే. అందుకని అది ప్రతివాడి హృదయంలోనూ సర్వాంతర్యామిత్వం తెలిసిన వాడికి, తెలియనటువంటి వాడికి, మనిషికి, చీమకి, పందికి, కుక్కకి అన్నిట్లోనూ కూడా దాని ఇష్టం వచ్చింది అది తింటాం, దాని ఇష్టం వచ్చిన వైపు అది చూడటం, దాని ఇష్టం వచ్చినటువంటి వైపుకి అది ప్రవర్తించడం ప్రతి జీవి దగ్గర ఉంటుంది. దాన్ని మిగతా కోశముల నుంచి వడపోత పెట్టుకుని అన్నిట్లో ఉన్న అంతర్యామిగా తెలుసుకునేటువంటి ఉపదేశమే బ్రహ్మవిద్య అంటే అన్అడల్టరేటెడ్ బ్లిస్. అది లేని చోటు లేదు, లేని అణువు లేదు, లేని తావు లేదు. కానీ దాన్ని రొచ్చు చేసుకుంటున్నాం మనం. అందులోంచి డిస్టిల్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇస్తారు. అది ఆనందం అనేటువంటి. నాన్ ఆనందం ఉండదు ఎక్కడ కూడా ప్రపంచంలో, సృష్టిలో. అందుకని ఇదైన తర్వాత మళ్లీ దండ దగ్గరికి వెళ్ళి అదే భగవో బ్రహ్మేది, ఓ భగవాన్ పరబ్రహ్మను అధ్యయనం చేయించు. విజ్ఞానం కూడా కాదు, విజ్ఞానం అసలు ఎందుకు అనే ప్రశ్న పుట్టింది మళ్ళీ అనేటప్పటికీ వాడు తగుంభోవాచ మళ్ళీ కొడుకుతో తండ్రి అంటున్నాడు, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే ఫార్ములా నాయన. మళ్ళీ నీకు ప్రశ్న వచ్చింది అంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో అక్కడ తపస్సు చేయి. తపో బ్రహ్మేది, తపస్సే బ్రహ్మం అని తెలుసుకో. ఎక్కడి నుంచి ప్రశ్న పుడుతుందో అది సర్వాంతర్యామి పరబ్రహ్మం గనక దాన్నే ఉపాసన చేయి అనేది. సతపోతప్యత, వాడు తపస్సు చేశాను. సతపస్తత్వ, వాడు తపస్సు చేసి మళ్ళీ అంటే ఇలా పాఠం చెప్పేటువంటి మెథడ్ లక్షల సంవత్సరాల కిందట మానవ జాతి దగ్గర ఉంది. మళ్ళా కొద్ది కాలంలోనే వచ్చుగాక నరజాతి. పాఠం మనకి ఎలా చెప్పి ఎక్కుతుందో ఋషులు ఇచ్చినటువంటి పాఠాలు అలాంటివి. అంటే విషయాన్ని ఇంటలెక్చువలైజ్ చేసేటువంటి వాడు ఫూల్, వాడు టీచర్ కాదు. అంటే ఎంత అర్థం చేసుకుంటానికి టఫ్ గా ఉంటే అంత బుక్ గొప్పదనుకునేటువంటి వాడు ఇడియట్. విషయం అప్రయత్నంగా అర్థంలాగా ఇంటలెక్ట్ తో సంబంధం లేకుండా దాన్ని పక్కకి తన్నేసి దర్శనం ఇచ్చేటువంటిది దాన్ని ఎడ్యుకేషన్ అని అంటారు. ఎడ్యుకేషన్ అనేది అన్ఫోల్డింగ్ తప్ప ఇంజెక్షన్ కాదు. అంటే మొగ్గ పుష్పంగా విచ్చుకుంటాం, వికాసం అవటం, లోపల నుంచి పైకి వికసించడం తప్ప బయట నుంచి లోపలికి మన నమ్మకాలు వాళ్ళలోకి దింపటం కాదు. పొలిటికల్ మెథడ్ కాదు ఎడ్యుకేషన్ అనేటువంటి మాట అర్థం అది. అందుకని ఈ మెథడు దానికోసం ఇచ్చింది. తపస్సు చేసి అప్పుడు చెప్పాట నాన్నగారు ఎందుకు ఇది ఎంత అంటే, ఎందుకేంటి బాగుంటుంది కనుక అదేంటి సృష్టి యొక్క పరమార్థం అన్నాడు. సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు అని అంటే, నువ్వు సినిమాకి ఎందుకు వెళ్ళావని అడిగితేనే నా ఇష్టం అంటున్నావే, సృష్టి ఎందుకు చేశాడనే ప్రశ్న ఏడు చొప్పదండు ప్రశ్న అన్నాడు. బాగుంటుంది కనుక నీవు సినిమా బాగుంటుంది అన్నావే, అదే వాడికి కాకరకాయ కూర ఎందుకు తిన్నావు అంటే బాగుందంటే నాకు అది ఇష్టం అన్నావే, వాడికి సృష్టించడం ఇష్టం. ఎందుకు ఇష్టం అని అడగడానికి నీకు చర్మం తెగొస్తాడు, జాగ్రత్త. అది వాడికి బాగుంటుంది కనుక అన్నాడు. సృష్టి ఎందుకు చేశాడు, దీని పరమార్థం అదే ఉన్నది. ఎక్కడ కావలిస్తే చూడు, లేకపోతే నిలుక్కుపోయావు. ఉన్నదేదో అక్కడ ఉంది. పరమార్థం ఏంటన్నాడు. అర్థం అన్నా పరమార్థం అన్నా ఒకటి, రెండు అన్నావు. ఇదేనా సృష్టి ఇంకేమన్నా ఉన్నదా అంటే, సంశయ ఆత్మ వినశ్యతి, జాగ్రత్త అన్నాడు. ఇది కాక ఇంకేదో ఉంది అన్నటువంటి వాడు నశిస్తాడు. ఇది మనకి ఇంకా తెలియవలసింది ఉంది అని అనుకున్నటువంటి వాడు ఎక్స్పాండ్ అవుతాడు. కానీ ఇది కాదండి ఇంకేదో ఉందంటే, ఈ శరీరం కాదు ఎత్తే ఏంటంటే ఉండడు వాడు. కనుక బాగుంటుంది కనుక ఈ సృష్టి ఉండటం బాగుంటుంది కనుక సూర్యచంద్రులు, సూర్యోదయ చంద్రోదయాలు, సూర్యాస్తమయ చంద్రాస్తమయాలు, అహోరాత్రాలు, సంవత్సరములు, మాసములు, ఋతువులు, ఒక్కొక్క ఋతువులో వచ్చేటువంటి పుష్పములు, ఫలములు, వృక్షములు, జంతువులు, ఇవన్నీ కూడా బాగుంటుంది కనుక గిరయ పర్వతాశ్చమే నదీత్యమే, నదులు, గిరులు, పర్వతములు, సెలయేళ్లు మొదలై బాగుంటాయి కనుక అంతే. బాగంటే ఏమిటంటే నువ్వు కామ్గా చూస్తూ ఉంటే తెలుస్తుంది, లేకపోతే నాలుగు బీక్కున్నా తెలియదు. బాగంటే ఏమిటి,
బాగు అనేది స్టడీకి అందేది కాదు, ఎనాటమీకి అందేది కాదు, చూసి బాగుంది అంటాం. అంటే ఏమిటి చెప్పండి అని అడిగితే నాలుగు వీక్కుంటే చెప్పేందుకు ఏం లేదు. ఏదో ఉండుంటే మీరు కాసేపు బాగుంది సార్ అంటారా. ఏమిటి సార్ బాగుంటాం అంటే అని అడిగితే చెప్పేందుకు ఏముండదు మీ దగ్గర. చెప్పేందుకు ఏముండదంటే అర్థం అంతర్యామి అని అర్థం. మీరు బాగున్నదని అన్నప్పుడల్లా అంతర్యామిని స్పృశించి జీవిస్తున్నారు దాని దగ్గర. అబ్బా చాలా మంచిది సార్, ఇలా ఉండాలి సార్. ఎవరు చెప్పాడు మీ తాత? అది ఆనందమయ కోసం అండి. ఇలా ఉండాలని ఎట్ట తెలిసింది? ఇలా ఉంటే ఐడియల్గా ఉంది సార్. అది ఆనందమయ కోసం అంటే ప్రతి వాడికి తెలుస్తుంది. పైథాగరస్ చెప్పాడు, బోర్డు మీద పిచ్చి గీతలు వేసేవాడు, ఇంకో బోర్డు మీద ఈక్వలేటర్ ట్రయాంగిల్ వేసేవాడు. ఏది బాగుంది అని అడిగితే రోడ్డు పోయేటువంటి వాడు ట్రయాంగిల్ బాగుంది అనేవాడు. చదువుకోక్కర్లేదు, అది చదువు అని చెప్పాడు వాడు. బాగంటే ఏమిటి? ఈ పిచ్చి గీతలనే బాగులేవు. ఈ పిచ్చి గీతలు ఎందుకైనాయి? అది ట్రయాంగిల్, అది బాగుంటుంది ఎందుకైంది అంటే ఒక సిమెట్రీ ఉంది, ఒక ఫారం ఉన్నది, ఒక డిజైన్ ఉన్నది, ఒక ప్యాటర్న్ ఉన్నది. దాని రహస్యాలు మెల్లిగా అది ఉన్నదని తెలిసిన రోజు దగ్గర నుంచి అలాగా లోపలికి కోటాను కోట్ల సూర్యోదయాలు అవుతాయి. ఒక్కొక్కడికి తనకి ఎవడికి వాడికి ఒకటి నుంచి ఇంకోటికి అవ్వవు. మనకి ఒక్కొక్కప్పుడు సందేహం వచ్చేది. కవిత్వం మొట్టమొదటి రాస్తున్న రోజుల్లో ఈ ఉపమానాలు, అలంకారాలు, పోలికలు, అది దీనిలాగుంది, ఇది దానిలాగుంది, కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈ సామగ్రి అంతా ఎగ్జాస్ట్ అయిపోతాయి. కొత్త ఎక్కడి నుంచి వస్తాయి? కాళిదాసు కానీ వాల్మీకి కానీ ఇట్లాంటి వాడు వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కోట్లు కొత్త అలాగా తవ్వి పోస్తాడు. ఎక్కడి నుంచి తవ్వి పోస్తున్నాడంటే ఇది ఆనందమయ కోశం దగ్గర నుంచి. అలాంటి వాళ్ళు ఒక 20 మంది కవులు పుట్టాక ఇంకా కొత్తవాడు అలాంటి కవి ఎవడన్నా పుడితే కొత్తవి కనిపెట్టగలడా అని దరిద్రుడికి ప్రశ్న వస్తుంది. వాడు ఎప్పుడు నిత్యదరిద్రమైన ఆయన అయిపోతే ఎట్లా అని పంచపక్ష భగవానాలు పిండి వంటలతో భోజనం చేస్తూ కూడా రోజు ఇలా సాగుతుందంటారు. సాగకపోతే ఎలాగని పడి మూడ కొడుకులు ఏడుస్తాడు. తింటూ ఏడ్చేటువంటి వాడికి ఇప్పుడు నిత్యదరిద్రంగా చేయండి. అందుకని ఆనందమయ కోశం ఉన్నదే ఇది ఇలా, ఇది బాగుంది, ఇది సంతోషంగా ఉన్నది. ఎలా తెలుసునంటే స్వతః ప్రమాణంగా తెలుసు. ఆనందం అనేది ఎలా తెలుసు మీకు ఎవడు చెప్పక్కర్లేదు. ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందం వలనే ఈ సమస్త జీవరాశులు పుడుతున్నాయి. అంటే పుట్టవలసిన అవసరం బాగుంటుంది కనుక, నచ్చింది కనుక, పుట్టామని అనిపించింది కనుక, నేను అనేకంగా ఉందామని అనిపించింది కనుక పుడుతున్నాయి అన్నాడు ఆన్సర్. ఆనందేన జాతాని జీవంతి. పుట్టినటువంటి వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు? చాలా కష్టాలు పడుతున్నాం అంటున్నాం. ఒక్కొక్కడు పొట్టగడవటం లేదంటున్నాం. ప్రేమించినటువంటి ఆమె పెళ్లి చేసుకుంటానికి వీలు లేకపోయింది అంటున్నాం. ఆవిడ ఇంకెవరికి ఇచ్చి చేస్తారు, వీడికి ఇంకెవరినో ఇచ్చి చేస్తారు. జీవితంలో సినిమాలాగే ఉంటుందని అనుకుని తర్వాత మధ్యలో ఇంటర్వల్ దగ్గరికి వచ్చేటప్పటికి కలత నిద్ర లేకపోతేనో పీడకలలాగా జీవితం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కద్దామని అనుకుంటూ ఉండలేదు, బతుకుదామని అనుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నటువంటి వాళ్ళు కూడా తన వశంలో లేకుండా తాడో బావియో నిద్రమాత్రలో ఎలక్ట్రిసిటీ కరెంటో మొదలైనవి పెట్టుకుంటున్నారు. కానీ తన వశంలో ఉండి ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేసి చూస్తే ఏమవుతుంది? తాడుకు వేలాడేసి డ్రమ్ము మీద నుంచుని పైనుంచి తాడు వేలాడేసి మడికి దింపుకుని డ్రమ్ము కాళ్ళతో తన్నేసుకుంటాడు ఆత్మహత్య చేసేవాడు. తన్నేయకుండా దాని మీద నుంచుని కిందికి బిగించుకోమనండి. ఎందుచేత తావటానికి ఎవడు ఇష్టపడాడు. అయినా ఎట్లయినా సద్దామని చెప్పి తన్నేశాడు. కానీ చచ్చేటప్పుడు తన చేతిలో కనుక ఉన్నట్లయితే తావడు. అందుకని చేతిలో ఉండకుండా కాళ్ళలో ఉండేట్టు తన్నేశాడు డ్రమ్ముని. అంటే ఎనలైజ్ సూయిసైడ్. కొంచెం జాగ్రత్తగా ఎనలైజ్ చేసి చూడండి. ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి పిచ్చివాడు కూడా, దౌర్భాగ్యుడు కూడా చద్దామని అనుకోడు, సస్తే బాగుండని అనుకోడు. సస్తే బాగుండదు అయినా చస్తున్నాం అనుకుంటాడు. కనుక ఉందాం ఉందాం జీవిద్దాం జీవిద్దాం అనేటువంటిదే ఉంటుంది. ఎందుకని జీవిస్తాం అంటే ఉందామంటే బాగుంటుంది కనుక జీవితం. లైఫ్ ఈజ్ లివబుల్. మాకు ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు యూనివర్సిటీలో చదువుతుండగా. ఆయన ప్రతివాడిని స్టన్ చేస్తూ ఉండేవాడు. మీ లైఫ్ ఆబ్జెక్ట్ ఏమిటంటూ ఉండేవాడు. చాలాసేపు ఆలోచించు. తర్వాత వాడేదో ఆబ్జెక్ట్ చేస్తే డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అందరిని అడుగుతూ నాన్ను అడిగాడు.
వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు. లివింగ్ అని చెప్పారు. అంటే ఇవన్నీ చదువుకుని పెద్దవాళ్ళ దగ్గర కొంచెం ఉన్నాం కదా, సొంత తెలివితేటలు కావాలి అనుకోండి. లివింగ్ ఆబ్జెక్ట్ ఏమిటి అన్నాడు. మరి లేకపోతే ఇంకేమిటి అన్నాడు. గడ్డిగుడ్డు పారినది వెళ్ళి రావటమా, లేదా ప్రొఫెసర్గా ఉంటాం, ఇవి కావు. ఆబ్జెక్ట్ లివింగే లైఫ్ అంటే వాడు నదిలో పడ్డాడు అన్నాడు. ఎప్పుడు కూడా అదొక్కటే సత్యం. లైఫ్ ఆబ్జెక్ట్ అంటే లివింగే, ఇంకేం లేదు. లైఫ్ లివబుల్ గా లివ్ చేయాలి. ఎందుకంటే దానంత స్వీట్ ఇంకోటి ఏదీ లేదు. దాంట్లో పుట్టిందే ప్రేమ, కరుణ, భూతదయ, శాంతి, దాంతి మొదలైనటువంటివి కూడాను లైఫ్ లివబుల్ గా చేసుకునేందుకు తప్ప ఇంకేం లేదు. కనుక పుట్టినటువంటి వాళ్ళు ఆనందంలోనే జీవిస్తూ ఉన్నారు. ఏదో ఆనందంగా ఉందామని వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ డిస్కషన్ పెట్టుకుంటారు. అన్నదమ్ములంతా సంవత్సరానికి ఒక చోట చేరుతారు. పాపం తండ్రి పేరు చేరి అక్కడ కూర్చొని ఆస్తుల గురించి దాని గురించి జయ్యన ఓడి మీద ఓడలేరు. ఊళ్ళో ఇద్దరు ఉంటారు మంచివాళ్ళు, వాళ్ళలో అన్నదమ్ములు. వాళ్ళు అంటారు, ఒరే అందరం ఓ చోట సుఖంగా హాయిగా ఉందామని చేరాం, ఇక్కడ ఎందుకురా ఈ డిస్కషన్. ప్రేమ, కరుణ, భూతదయ, శాంతి, దాంతి మొదలైనటువంటివి కూడాను లైఫ్ లివబుల్ గా చేసుకునేందుకు తప్ప ఇంకేం లేదు. కనుక పుట్టినటువంటి వాళ్ళు ఆనందంలోనే జీవిస్తూ ఉన్నారు. ఏదో ఆనందంగా ఉందామని వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ డిస్కషన్ పెట్టుకుంటారు. అన్నదమ్ములంతా సంవత్సరానికి ఒక చోట చేరుతారు. పాపం తండ్రి పేరు చేరి అక్కడ కూర్చొని ఆస్తుల గురించి దాని గురించి జయ్యన ఓడి మీద ఓడలేరు. ఊళ్ళో ఇద్దరు ఉంటారు మంచివాళ్ళు, వాళ్ళలో అన్నదమ్ములు. వాళ్ళు అంటారు, ఒరే అందరం ఓ చోట సుఖంగా హాయిగా ఉందామని చేరాం, ఇక్కడ ఎందుకురా ఈ డిస్కషన్. అంటే ఆనందం కోసం చేరుతారు కానీ డిస్కషన్ కోసం చేరరు. అందుకని ఆనందానికి విఘ్నములు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకునేందుకు ఆనంద ఉపాసన చేసేటువంటి మార్గం ఋషుల దగ్గర మనం నేర్చుకోవాలి. దానికోసం ఇచ్చాడు ఇది. ఆనందం ప్రయంతి అభిసంవిశంతి. ఆనందంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఏ పని చేసినా ఆనందం అనేటువంటిది ఆబ్జెక్ట్ గా కలిగి దాంట్లోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నాన్నగారు ఇది కథ అన్నాడు. బాగుందనైనా దీర్ఘాయురస్తు. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ విద్య యొక్క ప్రావిన్స్, సిలబస్ అనేటువంటిది తెలిసింది కాదు, అనుభవం అయింది. ఈ తండ్రి కొడుకుల సంవాదంలో, భృగువు వరుణుడి యొక్క సంవాదంలో ఆనందమయ కోశము అని చెప్పబడేది సత్యం, జ్ఞానం, అనందం బ్రహ్మ అనేటువంటి చెప్పబడినటువంటిది యోవేదనిహితం గుహాయాం, హృదయం అనేటువంటి గుహలో ఉంటూనే ఉన్నది. కానీ తాను ఎవడైతే ఈ శరీరంలో ఉంటున్నటువంటి వాడు ఎవడైతే అనుభవిస్తాడో తెలుసుకుంటూ అని చెప్పబడినటువంటిది. ఇక్కడ దాని విధానం చెప్పబడ్డది. ఈ సంవాదాన్ని శ్రద్ధతో ఎవరు చెప్పినా ఎవరు విన్నా ఇద్దరు కూడా ఆనందమయ కోశంలోకి ప్రవేశించడానికి సోపానాలు వస్తాయి, ధరిస్తారు. చెప్పిన వాడిని విన్నవాడిని కూడా తరింపజేసే పుస్తకాలు ఇవి. అంటే జన్మకు చరితార్థత, ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ చెప్పిన వాడికి విన్నవాళ్ళకి కూడా. కనుక సైషా భార్గవి వారుణి విద్య, ఇది ఒక విద్య, అంటే ఒక ఫార్ములా ఆనందానికి వెళ్ళేది. దాన్నే మోక్షం అని కూడా అంటారు. ఆనందాన్ని మోక్షం అంటే టపా కట్టేయటం కాదు, శరీరంతోనే ఉంటాం కనుక ఇది మోక్షానికి దారితీసేది కనుక విద్య అన్నారు. ప్రతి విద్యకి వేరే ఒక పేరు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది చెప్పండి అది చెప్పండి అని ఎట్లా అడుగుతాం, దానికి ఒక పేరు ఉండాలి కనుక దీన్ని వారుణి విద్య, భార్గవి విద్య అనండి, వారుణి విద్య అనండి. ఈ విద్య పేరు భార్గవి విద్య అనైనా సరే ఇప్పుడు నేను సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సిలబస్, లేదా వారుణి విద్య అయినా అని అనుకున్నా సరే అన్నాడు. ఏం చేత భార్గవి విద్య అంటే భృగువు వలన వచ్చిన విద్య. భృగువు మహర్షి తండ్రి దగ్గర నుంచి పొందాడు కనుక భృగువు ద్వారా భృగువు మనకు గురువుగా వచ్చిన విద్య భార్గవి విద్య, అంటే భృగువునకు సంబంధించినటువంటి విద్య. వారుణి విద్య అని ఎందుకన్నారు, వరుణుడు దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి విద్య కనుక వారుణి విద్య. భృగురువై వారుణి కాదు. అది ఎక్కడున్నది ఈ విద్య? అంతకుముందు ఆర్కిమిడీస్ ఎక్కడి నుంచి కనిపెట్టాడు కనుక కదా ఆర్కిమిడీస్ తెలుసు. ఈ విద్య ఎక్కడుంది? అంతకుముందు
బలాన పుస్తకం. ఆ పుస్తకం వాడికి రెఫరెన్స్ ఎక్కడ, వాడికి ఆ బుక్ వాడికి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. అది ఎక్కడి నుంచి రాశారు వాళ్ళు అంటే చెబుతున్నాడు, ఆకాశం నుంచి రాశారు. ఏం చేస్తాం, ఆకాశంలో ఉంటే ఉట్టుకొట్టుకుని అందులోంచి రాశారు. ఎక్కడుందంటే పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, పరమాకాశంలో ఉన్నది అన్నాడు. ఈ ఆనందమయ కోశం ఎక్కడున్నది, దాన్ని ఉపాసన చేసేటువంటి ఈ భార్గవి విద్య ఎక్కడున్నది, ఎప్పటి నుంచి ఉన్నదంటే ఆకాశంలో ఉన్నది. నీ అబద్ధం చెప్పుకో, ఎప్పటి నుంచి ఉన్నదో నువ్వే నిర్ణయం చేసుకో. వాళ్ళు ఆ ముడి పెట్టడంలో వాళ్ళు చాలా గమ్మత్తైనటువంటి వాడు ఋషి. ఎక్కడుందంటే తీరా ఆకాశం అన్నాడు. అంటే అందులోంచి ఎప్పుడు ఎవడు పుట్టినా దాంట్లోంచి పుడతాడు, దానికోసం బతుకుతాడు, దాంట్లో గడుతూ ఉంటాడు అంటూ ఉంటే రిఫరెన్స్ ఇవ్వమంటే అదే రిఫరెన్స్, ఆకాశమే రిఫరెన్స్ అన్నాడు. ఏడిపించడం వాడు. మనం క్రిటిక్స్ గా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి తెలివిగల వాళ్ళని చాలా మంది ఉంటాం. స్వతంత్ర ప్రశ్నిద్దాం అంటే చెరుకు రసం అమ్మే చోట గడ ఇటు నుంచి అటు పెట్టి 2-3 సార్లు ఇచ్చాక పిప్పి ఉంటుంది కదా, అలా బతికేటువంటి వాళ్ళం అనమాట. అంటే ప్రశ్నల కోసం మాత్రమే జీవించేవాళ్ళం. వాళ్ళ కోసం ఇలాంటివి పెట్టాడు. ఎక్కడంటే ఆకాశంలో ఉంది అన్నాడు. శుభ్రంగా నీ మధ్య నా మధ్య ఉంటుంది కనిపిస్తూ ఉండగా ఎక్కడ ఉంటావో నీ తలకాయ అన్నాడు ప్రశ్న. మొదట ఎవరు చెప్పారు అంటే బ్రహ్మ ఉపదేశం చేశాడు. మరి ఇంకెవడు చేస్తాడు? లేదా సృష్టిలో మనకి వచ్చిందంటే అర్థం ఏంటి, సృష్టి నుంచి సృష్టికర్త ఉపదేశం చేశాడనే కదా వాడు పెట్టాడని. ఇలాంటివే పరమే వ్యోమన్ అంటే పరమ ఆకాశమునందు ప్రతిష్ఠిత. మన గుండెకాయలో కూడా ఉన్నటువంటిది ఆకాశమే గనక, మొత్తం ఆకాశంలో ఇది ఒక భాగం గనక, ఇల్లు కట్టుకుంటే కూడాను ఇల్లు కట్టకమునుకున్నటువంటి చోటే ఇంట్లో గదిలో కూడా ఉన్నట్లుగా మొత్తంలో అంతలో ఉన్నటువంటి ఆనందమయ కోసం అనుభవించడం కోసం శరీరములు హృదయములు ఏర్పడ్డవి గనక, హృదయమునందు ఉన్నటువంటి దహరాకాశం అనేటువంటి దాంట్లో ఇది ఉంటుంది. ఉపదేశం చేయబడుతుంది, వినబడుతుంది. ఒకడు చెప్పటం, ఒకడు వినటం, వాడు అనుభవించడం హృదయం అనేటువంటి ఆకాశంలో జరుగుతాయి. అది ఈ కథ. ఏవం వేద ప్రతిష్టతి, యహ ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు ప్రతిష్టతి, దీని యందు ప్రతిష్ట అంటే స్థిరత్వం, స్టెబిలిటీ పొందుతాడు. ఇంటలెక్చువల్ ఫెలో అల్లలల్లా ఆడిపోతూ ఉంటాడు, ఊరికే స్టెబిలిటీ పొందాడు. వాడికి వచ్చేటువంటిది బ్లడ్ ప్రెషర్ ఒకటే.